మీడియాకు నమస్కారం. నా పేరు బడుగుల ఆనంద్ యాదవ్. మా విలేజ్ చెన్నారెడ్డిపల్లి, నవాబుపేట మండలం, మహబూబ్నగర్ జిల్లా. నేను గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ ఉప సర్పంచ్గా కొనసాగించినాము. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ మండల బీసీసీ ఉపాధ్యక్షుగా కొనసాగించినాము. అదేవిధంగా కొన్ని కారణాల వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలక్షన్కి ముందే జాయిన్ అయినాము. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతున్నాము. అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్గా, వ్యవసాయము, అదేవిధంగా వేరే కార్యక్రమాలు చేపడతాం. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా రియల్ ఎస్టేట్ అధ్యక్షునిగా మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ నన్ను నియమించినారు. వాళ్ళకి ధన్యవాదాలు. మా యొక్క రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మా యొక్క ఐడెంటిటీ కార్డు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి దగ్గర పోయి మాకు ఆ యొక్క ఐడెంటిటీ కార్డు కూడా ఆయన చేతుల మీద ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఇప్పుడైతే బాగానే ఉంది, పర్వాలేదు. ఇంకా రియల్ ఎస్టేట్ కూడా కొన్ని కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి కొద్దిగా. అదేవిధంగా ఇంతకుముందు రైతు బంధు కూడా పడ్డాయి. ఇప్పుడు కూడా రైతు బంధు కూడా పడతాయని వచ్చేస్తున్నాయి. ఓ పోలీస్ స్టేషన్ కానీ, ఓ హాస్పిటల్ కానీ, ఏమైనా వాళ్ళ తెలివైన కార్యక్రమాలు పై అధికారులకు ఏమైనా విషయము అడగాలన్నా కూడా నా వద్దకు వస్తే ఎవరికైనా దానికి తెలియజేస్తా వాస్తవమే. కానీ ఇక ఉండాలంటే అవకాశం ఉంది, కానీ దానికి ప్రజలు ఏం నిర్ణయిస్తారో అది తర్వాత నోటిఫికేషన్ పడ్డాక ఆలోచిస్తాం. ఎన్ఆర్జీ చేస్తుంటే మా ఊళ్ళో మొత్తం ప్రతి ఒక్క రోడ్డు వేసినాము. గుడి కూడా మొత్తము గుడి కమాన్ అందా మాకు సర్పంచ్ మేమందరం కలిసి వార్డు నెంబర్ కలిసి ఒక గుడి కూడా అన్నీ చేసేసినాము. కమాన్ దగ్గర నుంచి ఇక్కడ ఒకటి కాలువ ఉంది కదా, మొన్న సార్ దగ్గర అనంతరెడ్డి దగ్గర 2 సార్లు పోయించినాము. ఆ కాలువని కుంటపాటు అది పెద్ద మోరు కట్టి ఆ కాడుబొమ్మతో పుడిచేసి డబల్ డివైడర్ చేసి డబల్ వేయాలని మా ఊరికి కోరిక. చాలా మన నవని యాదవ్ మా కుటుంబ సభ్యులున్నాక మా యాదవ్స్ కుటుంబం నుంచి గెలవాలని మా కోరిక ఉండే ధీమతో ఉన్నాం. ఫస్టే ఆయన యూత్ పుట్టగాడు వాస్తవము. ఇంతకుముందు అభిమానంతో కొన్ని కారణాలు ఓడిపోయాడు, కానీ మా లోకల్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాను నా నమ్మకం ఉంది. ఇంకోటి మా రేవంత్ రెడ్డి సార్ కూడా మంచిగా దానికి ప్రచారానికి గట్టిగా పాల్గొన్నాడు. మంత్రులు పాల్గొన్నాడు, ఎమ్మెల్యే పాల్గొన్నాడు, అందరూ చాలా మంది అక్కడ కూడా హామీ ఇచ్చిండు. ఇంకొకటి డబ్బల్ రోడ్ ఉంది మా ఊరికి, రోడ్డు కూడా డ్యామేజ్ అయింది మొత్తం. డబ్బల్ రోడ్డు ఊళ్ళో రోడ్లు కొన్ని కారణాల వల్ల ఇంకా రాలేవు, వస్తాయంట, పనులు వస్తాయి, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిండు.